ఇరు తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుకు రైతులు సమాయత్తమవుతున్నా ఎల్నినో ప్రభావంతో ఎక్కడా సరైన వర్షాలు కురవటం లేదు. బోర్లు, బావుల క్రింద పుష్కల నీటి వనరులున్న రైతులు మాత్రం వరి నారుమళ్లు పోసుకుంటున్నారు. ఆరోగ్యమైన, దృఢమైన నారు పొందడం కోసం వరి నారుమడి తయారీలో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్యపోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడానికి ముఖ్యమైన సూచనల గురించి తెలుసుకున్నాము. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే 1 ఎకరానికి నాటే పద్ధతిలో అయితే 20 నుంచి 25 కిలోల విత్తనం అవసరం పడుతుంది. వెదజల్లేటట్టయితే 24 నుంచి 30 కిలోల విత్తనం పడుతుంది. అదేవిధంగా యాంత్రిక పద్ధతిలో కానీ, గొర్రుతో ఉడిచే పద్ధతిలో కానీ, బెంగాల్ పద్ధతిలో కానీ విత్తుకున్నట్లయితే ఎకరాకి 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరం పడుతుంది. డ్రమ్ సీడర్ ఉపయోగించే వాళ్ళైతే 8 సార్ల పరికరం ఉపయోగించినట్లయితే ఎకరాకి 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం పడుతుంది. శ్రీవరి పద్ధతిలో నాటుకునే వారికైతే ఎకరాకి 2 కిలోల విత్తనం సరిపోతుంది. ముందుగా విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్డిజం మందుని కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాల్సి ఉంటుంది. అదే దంప నారుమళ్ళకైతే 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బన్డిజం మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాన్ని నానబెట్టి 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండకట్టి మొలకెత్తిన విత్తనాన్ని నారుమడిలో చల్లుకోవాల్సి ఉంటుంది. 1 లీటర్ నీటిలో 1 కిలో విత్తనం సరిపోతుంది. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దప్పాలుగా దమ్ము చేసి చదును చేయాల్సి ఉంటుంది. మండి కట్టిన తర్వాత ముక్కు పగిలిన విత్తనాన్ని నారుమడిలో పల్చటి నీరు పొరలో ఉన్నప్పుడు సమానంగా చల్లుకొని మరుసటి రోజు నారుమడిలో నీటిని మొత్తం తీసివేయాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చేసి మొలకెత్తిన విత్తనాన్ని సెంటుకి 5 కిలోల చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది. దీనిలో నత్రజని అందించే ఎరువుని 1 కిలో విత్తనం చల్లే ముందు 1 కిలో విత్తనం 10 నుంచి 15 రోజుల తర్వాత చల్లుకోవాల్సి ఉంటుంది. నారులో ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు ఆరుతడిగా నీరిచ్చి తరువాత పల్చగా నీరు నిల్వ కట్టాలి. విత్తిన 10 రోజుల తర్వాత కార్బోఫిరాన్ 3G గుళికలను 1 సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి. లేదా క్లోరిపైరిఫాస్ మందును 2 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయటం ప్రారంభించి 2 నుంచి 3 సార్లు మురగదమ్ము చేసుకొని చెక్కతో కానీ అడ్డతో కానీ చదును చేయాల్సి ఉంటుంది. నాట్లు వేయటానికి 4 నుంచి 6 ఆకులున్న నారును ఉపయోగించుకోవాలి. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్లో అయితే చదరపు మీటర్కి 33 మోన్లు వచ్చేటట్టు, రబీలో అయితే చదరపు మీటర్కి 44 మోన్లు వచ్చేటట్టు మనం నాటుకోవాల్సి ఉంటుంది. ఈ సూచనలు పాటించుకున్నట్లయితే మనం నారు పెంచుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకొని కరెక్ట్ స్పేసింగ్ అనేది ఫాలో అయితే మనకి ఆ చీడపీడల ఉధృతి కూడా తగ్గి అదేవిధంగా అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.